హాయ్. కష్టం, బాధ, నష్టం ఎవరిదైనా ఒకటే. దానికి స్పందించే తీరు ఒక్కొక్క మనిషికి ఒకలా ఉంటుంది. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే వేరే, వాళ్ళకున్న హ్యాపీనెస్ని షేర్ చేసుకునే విధానం, దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధానం బట్టి హ్యాపీయెస్ట్ మూమెంట్లు మారిపోతాయి. బట్ బాధ మాత్రం అందరిది ఒకటే అని చెప్పాలి. ఇంతకుముందు కేరళలో రీసెంట్గా వచ్చిన ఫ్లడ్కి ఎంతోమంది చనిపోయిన తీరుని, నష్టాన్ని చవిచూసాం. అలాంటిదే దానికి మించి 100 రెట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, ఖమ్మం లాంటి సిటీస్ని అతలాకుతలం చేసేసింది ఈ వరద. ఇది అనుకోకుండా వచ్చిన ఈ ఫ్లడ్ వల్ల ఎంతోమంది విజయవాడలో ఎంతోమంది అనాథలైపోయారు. ఆశ్రయం లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా పరిస్థితి దారుణంగా ఉన్న సిచ్యువేషను. ఈ టైంలో విజయవాడ కృష్ణా రివర్ పొంగటం, బుడమేరు లాంటి పెద్ద పెద్ద కాలువలు ములగడంతో ఫ్లడ్ ఎక్కువ అవడంతో చుట్టూ ఉన్న విజయవాడ సరౌండింగ్లో గ్రామాలన్నీ, సిటీస్ అన్నీ నీట మునిగిపోయినాయి. ఈ బుడమేరు అనేది యాక్చువల్లీ విజయవాడ డ్రైన్ వాటర్ని, వర్షం వాటర్ని ఏలూరు జిల్లాలోని కొల్లేరులో కలిపే కాలువ ఇది. అయితే విజయవాడ రివర్కి, కృష్ణా రివర్కి ఫ్లడ్ ఎక్కువ అవడంతో ఈ డ్రైన్ వాటర్ని బయటికి పంపలేని పొజిషన్లో ఆ బుడమేరు సరౌండింగ్లో ఉన్న పెద్ద పెద్ద మేజర్ సిటీస్ అన్నీ మునిగిపోయినాయి. విజయవాడ లాంటి మేజర్ సిటీ మునిగిపోవడానికి కారణం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు, పైనుంచి వస్తున్న డ్రైన్ వాటరు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న కారణంగా విజయవాడ లాంటి మేజర్ సిటీ ప్రకాశం బ్యారేజ్ ఆ నీటిని కిందకి పంపించాల్సిన పరిస్థితి. అయితే విజయవాడలో కురిసిన డ్రైన్ వాటర్ని, విజయవాడ పైనుంచి వస్తున్న ఫ్లడ్ని, విజయవాడ సరౌండింగ్లో వాటర్ని బుడమేరు అనే కాలువ ద్వారా ఏలూరు జిల్లాలోని కొల్లేరుకి పంపించాల్సిన పరిస్థితి. అయితే ఈ బుడమేరు అనే కాలువ ద్వారా కొన్ని సరౌండింగ్లో కొన్ని కట్టడాలు కట్టడంతో ఆ వాటర్ బయటికి వెళ్ళలేని పొజిషన్లో ఈ వాటర్ ఫ్లడ్ ఎక్కువై విజయవాడ సరౌండింగ్లో ఉన్న మేజర్ సిటీస్ని అంతా ముంచేసింది. వీటిలో సింగనగరు, వైఎస్ఆర్ కాలనీ, చిట్టినగరు, రాజరాజేశ్వరిపేట, అలాగే ఇవన్నీ మేజర్గా మునిగిపోవడంతో దగ్గర లక్షలాది కుటుంబాలు వాటర్లోనే ఉన్నాయి. ఇప్పటికీ అది కోలుకోలేని పొజిషన్. ఇవాళ చూస్తున్న ప్రతి ఇంటికి మేజర్గా మినిమం 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు నష్టం వాటిల్దని చెప్పొచ్చు. ఆహారం లేక వాళ్ళు పడుతున్న అవస్థలు, పెద్దవాళ్ళు, పిల్లలు ఆ బురదలోని, ఆ నీటిలోని ఇప్పుడు గత 2 రోజులుగా కురుస్తున్న వాన కారణంగా ఇంకా వరదలోనే ఉండాల్సిన పొజిషన్. మినిమం ప్రతి ఇంటికి ఎంత చిన్న ఇల్లు అయినా మినిమం ఈరోజు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, డబుల్ కాట్ మంచం, బీరువా, అలాగే చిన్న చిన్న మేజర్ వస్తువులు క్యాలిక్యులేట్ చేస్తే అట్లీస్ట్ 1,00,000 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి హౌస్కి 1,00,000 రూపాయలు నష్టం వాటిల్దని చెప్పాలి. దాంతోపాటు ప్రాణ నష్టం దగ్గర ఇప్పటికీ 40 నుంచి 50 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత కష్టం, ఇంత నష్టం ఇంతవరకు విజయవాడ సిటీ వాసులు చూసి ఉండరు. ఇలాంటి కష్టంలో చాలామంది స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంటు, ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అక్కడున్న పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు ఆహారం, రిమైనింగ్ వస్తువులు, అలాగే పాలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎంతోమంది దాతలు, ఎంతోమంది సహృదయులు, హీరోలు, హీరోయిన్లు ఇలాంటి కష్టకాలంలో ప్రేక్షకుల్ని, తెలుగు ప్రజల్ని ఆదరిస్తూనే ఉంటారు. ఇంతకుముందు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు క్రికెట్ మ్యాచ్ల ద్వారా ఎర్న్ చేసిన మనీని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకి లేదా సేవా కార్యక్రమాలకు ఉపయోగించేవాళ్ళు. అయితే రీసెంట్గా స్వతహాగా ప్రతి హీరో తనకు తోచిన అమౌంట్ని ఇలా ఫ్లడ్ బాధితులకు ఇవ్వటం గర్వించదగ్గ విషయం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మనకి ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి ఎంతోమంది చిన్న చిత్తగా మేజర్ హీరోలందరూ తమకు తోచిన విధంగా ఇలా కోట్లాది రూపాయలు ఈ వరద బాధితులకు సహాయం అందిస్తున్నారు. అలాగే సందీప్ కిషన్ తను డబ్బు రూపేణా కాకుండా
తన టీమును పంపించి విజయవాడలో ఇలా ఫ్లడ్ ఏరియాలో కొన్ని వస్తువులు సేవలు చేయటం మనం వీడియోలో చూసాం. ఇవన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోలే కాకుండా సహృదయులు మనసున్న వాళ్ళని మరొకసారి నిరూపించారు. ఇలాంటి ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చినా ఇలాంటి పరిస్థితి సగ్గదిద్దే అవకాశం లేదు. అంతకు మించి త్రిబుల్ టైం ఇక్కడ నష్టం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి చక్కదిద్దే ప్రయత్నాలకి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి సహృదయంతో ఇంకా హెల్ప్ చేస్తే తప్ప ఇది రెక్టిఫై అవకాశం లేదు. ఇప్పటికీ ఇంకా వరదలోనే ఇంకా గ్రామ ప్రజలు, ఆ సిటీ ప్రజలు వరదలతో, అలాగే ఇప్పుడున్న వాతావరణ దృష్ట్యా ఫీవరు, అలాగే రిమైనింగ్ అంటువ్యాధులు, పెద్దలు పిల్లలు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ఎంతోమంది దాతలు, డబ్బున్న వాళ్ళు తమ తోచిన విధంగా ఏదో రూపంలో సహాయం చేస్తే తప్ప మనిషికి మనిషే సాయం, మనిషికి మనిషే తోడు, అదే ధైర్యం. ఏ దేవుడు రాడు, మనిషికి మనిషే సహాయపడాల్సిన అవసరం టైం. ఇలాంటి టైంలో అందరూ ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమంలో సహాయపడితే తప్ప ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడలేని పరిస్థితి. ఇలాంటి స్థితి నుంచి తొందరగా బయటపడాలంటే ఎంతోమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సినిమా ఇండస్ట్రీలో పెద్దలు, బిజినెస్ మ్యాగ్నెట్స్లు వీళ్ళందరూ వచ్చి సహాయం చేసి విజయవాడ లాంటి మేజర్ సిటీకి మళ్ళీ పాత రోజులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి టైంలో ఫస్ట్ చూడాల్సింది అంటువ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపు, మెడికల్ అనేవి ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటే తర్వాత నిదానంగా ఈ వర్షం, ఈ వరద వృద్ధి తగ్గిన తర్వాత కోలుకునే అవకాశం ఉంటుంది. సహాయం మనీ రూపంలో, ఇంకా రిమైనింగ్ వస్తువుల రూపంలో హెల్ప్ చేసిన ఫస్ట్ ఆరోగ్య విషయంలో కంపల్సరీగా హెల్త్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మెడికల్ క్యాంపులు, మెడికల్ కిట్లు సప్లై చేస్తే తప్ప, ఇలాంటి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప విజయవాడకు మళ్ళీ పూర్వవైభవం తీసుకురాలేం. ఎందుకంటే ఇప్పుడు వరకు వాటర్లోనే ఉన్న సిచ్యువేషను, ఇప్పుడు వరకు అంటువ్యాధులు ప్రబలుతున్న దృశ్యం. ఇక్కడ విష జ్వరాలతో, అలాగే దోమల్లో లక్షలాది మంది ప్రజలు కొట్టుమిట్టాడుతున్న టైంలో ఇలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసి ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ విజయవాడ సిటీలో, విజయవాడ సరౌండింగ్ సిటీస్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఎంతోమంది రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు, అలాగే వాలంటీర్స్ వాళ్ళకు తోచిన విధంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి త్వరగా బయటపడాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుందాం. ఈ వీడియో మరొకటితో మళ్ళీ కలుద్దాం. బై, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.